హాయ్ ఫ్రెండ్స్, నేను మీ రసూల్ సిఎస్సివిఎల్ఈ రంగారెడ్డి. మీరు చూస్తున్నారు ఆర్జీఆర్ టెక్. తెలంగాణలో టీఎస్టెట్ నోటిఫికేషన్ రిలీజ్ చేయడం జరిగింది. ఈసారి ఫీ ఎగ్జెప్షన్ అనేది పెట్టడం జరిగింది అనమాట. ఆన్లైన్ అప్లికేషన్ డేట్స్ అనేది ఇంకా ఎగ్జామ్ ప్రాసెస్ అనేది ఎలా ఉంటుందో మీకు ఈ వీడియోలో క్లియర్గా అయితే ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది. ఈ వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. ముందుగా మీరు గూగుల్ క్రోమ్ని ఓపెన్ చేయండి. టీజీటెట్ 2024 అనేసి టైప్ చేయండి. మీకు ఒకటి లింక్ అనేది ఓపెన్ చేయడం జరుగుతుంది. దాంట్లో ఫస్ట్ లింక్ ఓపెన్ చేయండి. మీకు అక్కడ టు గెట్ ఫీ ఎగ్జంప్షన్ క్యాండిడేట్ షెల్ యూజ్ ద సేమ్ ఆధార్ నెంబర్ యాజ్ ఇన్ టీజీటెట్ 2024 మే. అంటే మీకు 2024 మేలో అప్లై చేసిన వాళ్ళు ఆధార్ నెంబర్ యూజ్ చేసి వాళ్ళకి మాత్రం ఫీ ఎగ్జంప్షన్ అయితే ఉండడం జరుగుతుంది. మీకు ఎగ్జామ్ డేట్ అనే లాస్ట్ డేట్ వచ్చేసి మీకు 7th నవంబర్ 2024 నుంచి 20th నవంబర్ 2024 వరకు అయితే ఉంటుంది. ఈ ఎగ్జామ్ని ఆన్లైన్లో నిర్వహించడం జరిగింది. సిబిటి టెస్ట్ అంటే కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ అనమాట. ఈ అప్లికేషన్కి ముందుగా మీరు ఫీ పేమెంట్ అయితే చేయాల్సి ఉంటుంది. ఫీ పేమెంట్ అనేది ఓపెన్ చేయగానే మీకు దాంట్లో మీకు పర్సనల్ డీటెయిల్స్ అనేది ఫిలప్ చేయడానికి అడుగుతుంది. సో మీరు దాంట్లో ఏ విధంగా అయితే మీరు డీటెయిల్స్ అడిగారో ఆ విధంగా మీరు డీటెయిల్స్ అనేది ఫిలప్ చేయాలి. ముందుగా ఆధార్ నెంబర్ అయితే మెన్షన్ చేయాలి. దాని తర్వాత అప్లికేషన్ నేమ్ యాజ్ పర్ ఎస్ఎస్సి, అంటే మీరు ఎస్ఎస్సిలో ఎలా అయితే ఉందో మీ నేమ్ అనేది సేమ్ దాని ప్రకారంగా మీరు నేమ్ అయితే మెన్షన్ చేయాల్సి ఉంటుంది. అండ్ ఈమెయిల్ ఐడి అండ్ మొబైల్ నెంబర్ అండ్ డేట్ ఆఫ్ బర్త్ ఇవైతే మీరు ఫిలప్ చేయాలి సేమ్ యాజ్ పర్ ఎస్ఎస్సి. డూ యూ బిలాంగ్స్ టు తెలంగాణ అంటే మీరు తెలంగాణలో ఉంటున్నారు కాబట్టి ఎస్ అనేసి మీరు క్లిక్ చేసుకోవాలి. ఎగ్జామ్ పేపర్ అనేది పేపర్ 1, పేపర్ 2 అండ్ బోత్ అనేసి ఉంటుంది. పేపర్ 1 అంటే 1st to 5th వరకు, పేపర్ 2 అంటే 6th నుంచి 8th వరకు అనేసి పేపర్ 2 అనేది మేము సెలెక్ట్ చేసుకోవాల్సి వస్తుంది. ఇక్కడ ఒకటి మీరు గమనించాలి, పేపర్ సెలెక్ట్ చేసుకున్న వెంటనే మీకు కింద ఫీ పేమెంట్ అనేది 0 అనేసి చూపిస్తుంది. 0 ఎందుకంటే మే 2024లో మీరు టెట్కి అప్లై చేసుకున్నారు కాబట్టి మీకు ఈసారి మాత్రం 0 పేమెంట్ అనేది చూపిస్తుంది. ఒకవేళ మే 2024లో మీరు టెట్కి అప్లై చేసుకున్నట్లయితే ఈసారి మీకు 750 రూపీస్ అనేది పేమెంట్ చూపించడం జరుగుతుంది. ఆర్ యూ వర్కింగ్ యాజ్ ఏ టీచర్ ఇన్ గవర్నమెంట్ ఆర్ లోకల్ బాడీ స్కూల్ అంటే దీని వచ్చేసి నో అనేసి పెట్టుకోవాల్సి వస్తుంది. పాస్డ్ ఆర్ పర్సూయింగ్ రెలవెంట్ టీచర్ ఎడ్యుకేషనల్ కోర్స్ అంటే మీరు ఆల్రెడీ పాస్ అయిపోయారు కాబట్టి మీరు ఐ హ్యావ్ పాస్డ్ రెలవెంట్ టీచర్ అనేసి పెట్టుకోవాలి. హ్యావ్ యూ గాన్ త్రూ ద డీటెయిల్డ్ నోటిఫికేషన్ అండ్ ఇన్ఫర్మేషన్ బులెటిన్ని మీరు ఎస్ అనేసి క్లిక్ చేసుకున్న తర్వాత మీకు ఇక్కడ పేమెంట్ అనేది కనిపిస్తుంది 0 అనేసి. ఆ తర్వాత క్యాప్చాని ఎంటర్ చేసుకోవాలి. క్యాప్చాని ఎంటర్ చేసుకున్న తర్వాత డిక్లరేషన్ మీద క్లిక్ చేసి మీరు ఫిలప్ చేసిన డీటెయిల్స్ అన్నీ కరెక్ట్గా ఉన్నాయా లేదా అనేసి మళ్ళీ క్రాస్ వెరిఫికేషన్ చేసుకున్న తర్వాత మీరు ప్రొసీడ్ టు పేమెంట్ పైన క్లిక్ చేయగానే మీకు వేరే డైలాగ్ బాక్స్ అనేది ఓపెన్ అవుతుంది. దాంట్లో మీరు ప్రొసీడ్ అనేసి క్లిక్ చేసుకోవాలి. ప్రొసీడ్ అనేది క్లిక్ చేసుకోగానే మీకు పేమెంట్ రిసిప్ట్ అనేది జనరేట్ అయితే అయిపోతుంది. ఒకవేళ మీ దగ్గర ప్రింటర్ లేనట్లయితే ఈ రిసిప్ట్ని మీరు పీడిఎఫ్ రూపంలో సేవ్ చేసుకొని అయితే పెట్టుకోవాలి. పీడిఎఫ్లో సేవ్ చేసుకోవడానికి Ctrl+P ప్రెస్ చేయగానే మీకు డిక్లరేషన్లో సేవ్ పీడిఎఫ్ అనేసి ఉంటుంది. మీరు సేవ్ అని కొట్టగానే మీరు లొకేషన్ అయితే ఇవ్వాల్సి వస్తుంది. మీరు ఎక్కడైతే సేవ్ చేసుకోవాలో ఆ లొకేషన్ అయితే మీరు ఇవ్వాల్సి వస్తుంది. మీరు ఆ లొకేషన్లో మీరు సేవ్ చేయగానే మీకు పీడిఎఫ్ అనేది సేవ్ అవ్వడం అయితే జరుగుతుంది. ఇప్పటి వరకు పేమెంట్ ప్రాసెస్ అయితే అయిపోయింది. నెక్స్ట్ అప్లికేషన్ సబ్మిషన్ అయితే ఉంటుంది. అప్లికేషన్ సబ్మిషన్కి హోమ్ పేజ్లోకి వెళ్ళాలి. హోమ్ పేజ్లో అప్లికేషన్ సబ్మిషన్ అనేసి మీకు ఒక ఆప్షన్ అయితే కనిపిస్తుంది. దాన్ని క్లిక్ చేయగానే మీకు అప్లికేషన్ డీటెయిల్స్ అనేది కనిపిస్తుంది. దాంట్లో జనరల్ నెంబర్ అనేది ఉంటుంది. ఈ జనరల్ నెంబర్ అనేది మీరు ఇందాక పేమెంట్ చేశారు కదా దాంట్లో ఉంటుందన్నమాట. దాంట్లో ఉన్న జనరల్ నెంబర్ని ఇక్కడ మీరు మెన్షన్ చేయాల్సి ఉంటుంది. ఆ తర్వాత మీరు డేట్ ఆఫ్ బర్త్ అంటే ఎస్ఎస్సిలో ఉన్న ప్రకారం ఇందాక టైప్ చేశారు కదా సేమ్ అదే విధంగా మీరు ఇక్కడ కూడా సేమ్ యాజ్ ఇట్ ఈస్ ఎస్ఎస్సిలో ఉన్నట్టు మీరు ఇక్కడ మెన్షన్ చేయాల్సి వస్తుంది. ఆ తర్వాత డేట్ ఆఫ్ పేమెంట్ అంటే ఈరోజే పేమెంట్ చేశారు కాబట్టి ఈరోజు డేట్ అనేది ఇక్కడ మెన్షన్ చేసి ప్రొసీడ్ అనేసి క్లిక్ చేయాలన్నమాట. ప్రొసీడ్ అని క్లిక్ చేయగానే మీకు ఇక్కడ అప్లికేషన్ ఫామ్ అనేది ఓపెన్ అవుతుంది. అప్లికేషన్లో మీకు ఫాదర్ నేమ్ అండ్ మదర్ నేమ్ అంటే మీరు ఎస్ఎస్సిలో ఏ విధంగా అయితే ఉన్న నేమ్ అయితే ఉందో సేమ్ అదేవిధంగా మీ ఫాదర్ నేమ్ అండ్ మదర్ నేమ్ అనేది మెన్షన్ చేయాలి. ఆ తర్వాత డూ యూ బిలాంగ్స్ టు తెలంగాణ అంటే ఎస్ ఆల్రెడీ మనం ఇక్కడ ఫిలప్ చేసాము. ఆధార్ నెంబర్ అయితే ఉంది. జెండర్ అనేది మీరు మేల్ అయితే మేల్, ఫీమేల్ అయితే ఫీమేల్ అనేది పెట్టుకోవాలి.
కమ్యూనిటీ అంటే మీ క్యాస్ట్ అనేది బీసీ, ఎస్సీ, ఎస్టీ ఏదైతే ఉందో అదైతే మీరు పెట్టుకోవాలి. తర్వాత ఈమెయిల్ ఐడి అండ్ మొబైల్ నెంబర్ అయితే ఉంది. ఆల్టర్నేట్ నెంబర్ ఏమైనా ఉంటే అది కూడా పెట్టుకోండి. మీరు ఏమైనా డిఫికల్ట్ ఏమైనా ఉన్నారంటే అది ఎస్ అయితే ఎస్, నో అయితే నో. తర్వాత ఐడెంటిఫికేషన్ మార్క్స్ అంటే మీకు కుటుంబ మధ్యలో ఎక్కడైతే ఉన్నాయో అది మీ ఎస్ఎస్సిలో ఉంటాయి. దాని ప్రకారంగా మీరు ఇక్కడ టైప్ చేసుకోవాలి. ఇతరది కొన్ని డీటెయిల్స్ అయితే ఫిల్అప్ చేసింది, అది ఆల్రెడీ ఉన్నాయి కాబట్టి మనం వదిలేసేయాలి. నెక్స్ట్ వచ్చేసి మన కమ్యూనికేషన్ అడ్రస్ అనమాట. కమ్యూనికేషన్ అడ్రస్లో మనం ఆధార్ కార్డులో ఏ విధంగా అయితే డీటెయిల్ అడ్రస్ ఉన్నదో సేమ్ అదే ప్రకారంగా మీరు అడ్రస్ అయితే ఫిల్అప్ చేసుకోవాలి. నెక్స్ట్ మండల్ మీరు ఏ మండల్ కిందికి వస్తుందో ఆ మండల్ అనేది మెన్షన్ చేసుకోవాలి. తర్వాత డిస్టిక్, మీ మండల్ ఏ డిస్టిక్ కిందికి వస్తుందో ఆ డిస్టిక్ని అయితే మీరు ట్యాప్ చేసుకోవాలి. తర్వాత స్టేట్ అయితే ఎలాగో తెలంగాణ అని ఉంటుంది, తెలంగాణ అనేది పెట్టుకోవాలి. తర్వాత మీ పిన్ కోడ్ నెంబర్. ఎగ్జామ్ పేపర్ డీటెయిల్స్కి వచ్చినట్లయితే మీరు సెకండ్ పేపర్కి అప్లై చేసుకున్నారు కాబట్టి అప్లై ఎగ్జామ్ పేపర్ వచ్చేసి సెకండ్ పేపర్ అనేసి ఉంటుంది. లాంగ్వేజ్ అనేది మీరు ఏ లాంగ్వేజ్లో ఎగ్జామ్ రాయాలనుకుంటున్నారో ఆ లాంగ్వేజ్ అనేది సెలెక్ట్ చేసుకోండి. యువర్ క్వశ్చన్ పేపర్ మీడియం ఫర్ పేపర్ 2 ఈజ్ ఇంగ్లీష్ అనివ్వండి. మీరు ఏదైతే సెలెక్ట్ చేసుకున్న లాంగ్వేజ్ ఉందో ఆ లాంగ్వేజ్ అయితే ఉంటుంది. మినిమం ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ ఫర్ పేపర్ 2 అనేది మీరు ఇక్కడ ఏదైతే ఎలిజిబుల్ ఉంటారో వాటిని చెక్ బాక్స్ పైన క్లిక్ చేసి సబ్జెక్ట్ ఆఫర్ ఫర్ పేపర్ 2 అప్లయింగ్ ఫర్ క్లాస్ 6th to 8th ఇక్కడ వచ్చేసి మీరు మ్యాథమెటిక్స్ అండ్ సైన్స్ అండ్ సోషల్ స్టడీస్ అనేసి ఉంటుంది. మీరు దేనికి ఎలిజిబుల్ ఉంటే అది సెలెక్ట్ చేసుకోవాలి. ప్రొఫెషనల్ కోర్స్ డీటెయిల్స్ అనేసి ఉంటుంది. దాంట్లో బీఈడీ అయితే బీఈడీ స్పెషల్ ఎడ్యుకేషన్ ఉంటే స్పెషల్ ఎడ్యుకేషన్. ఇప్పుడు మీరు ఎక్కడ చదివారు లేదా ఎక్కడైతే చదువుకున్నారు అనేసి ఉంటుంది. మీరు గవర్నమెంట్ బీఈడీ కాలేజ్ అయితే బీఈడీ కాలేజ్, యూనివర్సిటీ అయితే యూనివర్సిటీ, ప్రైవేట్ మేనేజ్మెంట్ కాలేజ్ అయితే ప్రైవేట్ మేనేజ్మెంట్ కాలేజ్ అనేది సెలెక్ట్ చేసుకోవాలి. 10th క్లాస్ అండ్ లోకల్ డిస్ట్రిక్ట్ డీటెయిల్స్లోకి వచ్చినట్లయితే ఆర్ యూ డైరెక్ట్లీ అపేర్డ్ డిగ్రీ ఇన్ ద ఓపెన్ మోడ్ అయితే మీరు నో అనేసి పెట్టుకోవాలి. క్లాస్ 10th బోర్డ్ అనేది ఎస్ఎస్సి అయితే ఎస్ఎస్సి, సిబిఎస్సి అయితే సిబిఎస్సి అనేసి పెట్టుకోవాలి. ఎస్ఎస్సి పెట్టుకున్న తర్వాతకి 10th క్లాస్ హాల్ టికెట్ నెంబర్ అయితే మీరు ఎంటర్ చేయాలి. 10th క్లాస్ హాల్ టికెట్ నెంబర్ ఎంటర్ చేసిన తర్వాత మీరు ఫస్ట్ క్లాస్ నుంచి 7th క్లాస్ వరకు ఏ డిస్టిక్లో అయితే మీరు స్టడీ చేశారో ఆ డిస్టిక్ డీటెయిల్స్ అనేది మీరు ఫిల్అప్ చేయాల్సి ఉంటుంది. ఫస్ట్ క్లాస్ స్కూల్ స్టడీస్ చూసినట్లయితే ఫస్ట్ క్లాస్ ఏ డిస్టిక్లో అయితే చదువుకున్నారో ఆ డిస్టిక్ సెలెక్ట్ చేసుకోవాలి. నెక్స్ట్ మీరు ఫస్ట్ క్లాస్ ఏ విధంగా చదువుకున్నారు అంటే మీరు రెగ్యులర్గా స్కూల్కి వెళ్ళి చదువుకున్నారా లేదా రెగ్యులర్గా వెళ్ళకుండా చదువుకున్నారా అనేసి అడుగుతుంది. మీరు రెగ్యులర్గా వెళ్ళి చదువుకున్నారు కాబట్టి రెగ్యులర్ స్కూల్ స్టడీ అనేసి పెట్టుకోవాలి. ఇంకొకటి మీరు స్కూల్ ఫస్ట్ క్లాస్ అనేది మీరు ఏ స్కూల్లో చదువుకున్నారు అనేసి అడుగుతుంది. ఆ స్కూల్ నేము అక్కడ విలేజ్ అనమాట. ఆ స్కూల్ నేము అనేది మెన్షన్ చేసి దాని పక్కన విలేజ్ కూడా మెన్షన్ చేయాలన్నమాట. అదేవిధంగా ఫస్ట్ క్లాస్ నుంచి 7th క్లాస్ వరకు మీరు ఎక్కడ చదువుకున్నారో ఆ డిస్టిక్ నేమ్, ఆ స్కూల్ నేమ్ అనేది మీరు ఇక్కడ ఇచ్చిన డీటెయిల్స్ ప్రకారం మీరు ఫిల్ చేసుకోవాలి. ఈ మొత్తం ఫిల్ చేసుకున్న తర్వాత మీకు లోకల్ డిస్టిక్ అనేది మీకు ఏది వస్తుంది అనేది కింద కనిపించడం జరుగుతుంది. నెక్స్ట్ వచ్చేసి ప్రీవియస్ స్టేట్ డీటెయిల్స్ అంటే మీరు ప్రీవియస్లో టెట్ అప్లికేషన్ చేసి ఎగ్జామ్ రాసినట్లయితే ఎస్ అని పెట్టాలి. దానికి సంబంధించిన హాల్ టికెట్ మీరు మెన్షన్ చేయాల్సి వస్తుంది. ఒకవేళ మీరు సెప్టెంబర్ 2023లో టెట్ అప్లికేషన్ చేసినట్లయితే దానికి సంబంధించిన హాల్ టికెట్ వేయాలి. అదేవిధంగా మే 2024లో ఇంకా మీరు టెట్ అప్లికేషన్ చేసి ఎగ్జామ్ రాసినట్లయితే దానికి సంబంధించిన హాల్ టికెట్ నెంబర్ కూడా మెన్షన్ చేయాలి. టెస్ట్ సిటీ రీజనల్ సెంటర్ డీటెయిల్స్. టెస్ట్ సెంటర్ ప్రిఫరెన్స్ 1 నుంచి 16th వరకు ఉంటుందన్నమాట. 16 డిస్టిక్లో మీకు ఏదైతే డిస్టిక్ దగ్గరలో ఉంటుందో ఆ డిస్టిక్ అనేది మీరు ఫస్ట్లో ప్రిఫరెన్స్ పెట్టుకోవాలి. దాని తర్వాత సెకండ్ అనేసి మీకు దాని తర్వాత కొంచెం దగ్గరలో ఏదైతే ఉంటుందో ఆ డిస్టిక్ అనేది పెట్టుకోవాలి. అలాగే మీరు 16 డిస్టిక్స్ అనేది మీరు దీంట్లో సెలెక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది. ఎగ్జామ్ సెంటర్ సెలెక్ట్ చేసుకున్న తర్వాత ఫోటో అండ్ సిగ్నేచర్ అనేది అప్లోడ్ చేయాల్సి ఉంటుంది. ఫోటో అనేది మీకు 200 KB బిలో ఉండాలి. అది కూడా జేపీఈజీ లేదా జేపీజీ ఫార్మాట్లో ఉండాలి. సిగ్నేచర్ అనేది 50 KB బిలో ఉండాలి. ఇది కూడా సేమ్ జేపీజీ లేదా జేపీఈజీ ఫార్మాట్లో ఉండాలి. ఫోటో అండ్ సిగ్నేచర్ ప్రాపర్గా అప్లోడ్ చేశాక డిక్లరేషన్ చెక్ బాక్స్ని క్లిక్ చేసి ప్రివ్యూ అనేది చెక్ చేసుకోవాలన్నమాట. మళ్ళీ కంప్లీట్గా అప్లికేషన్ మొత్తం మనం చెక్ చేసుకున్న తర్వాత సబ్మిట్ బటన్పై క్లిక్ చేయాలి. సబ్మిట్ బటన్పై క్లిక్ చేయగానే మీ అప్లికేషన్ అనేది పూర్తి అయిందనమాట. దీని తర్వాత మీరు ప్రింట్అవుట్ అనేది అప్లికేషన్ అనేది ప్రింట్అవుట్ తీసుకోవాలి లేదా సేవ్ అయితే చేసుకోవచ్చు. సేవ్ చేసుకోవడానికి సేవ్ పీడిఎఫ్ అనేది క్లిక్ చేసుకున్న తర్వాత దాన్ని సేవ్ అనేసి ప్రెస్ చేయాలి. సేవ్ అనేసి ప్రెస్ చేసేదాకా మీరు ఒక లొకేషన్ అయితే ఇవ్వాలన్నమాట. ఆ లొకేషన్లో మీరైతే ఏదైతే లొకేషన్ ఇస్తారో ఆ లొకేషన్లో ఈ పీడిఎఫ్ అనేది సేవ్ అవుతుంది.
ఈ వీడియో అయితే మీకు పూర్తిగా అర్థమైంది అనుకుంటున్నాను. ఇలాంటి మరిన్ని ఆసక్తికరమైన వీడియోల కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. నేను అప్లోడ్ చేసే ప్రతి వీడియో మీ ఫోన్లో నోటిఫికేషన్గా రావడానికి బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. నేను మీ రసూల్ CSCVLE రంగారెడ్డి. థ్యాంక్ యూ.